నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంగా 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లా పోలీసు యంత్రాంగం. జగన్ పర్యటనకు పరిమితికి సంఖ్యలో అనుమతులు మంజూరు చేశారు. జిల్లా సెంట్రల్ జైల్ హెలీప్యాడ్ వద్ద 10 మంది, జైలు వద్ద 15 మంది, కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద 100 మందికి మాత్రమే అనుమతులు ఇచ్చింది జిల్లా యంత్రాంగం. జిల్లా వ్యాప్తంగా పలువురు వైసీపీకి చెందిన 300 మంది నేతలకు 168 నోటీసులు జారీ చేశారు. నగరంలో వచ్చే అన్ని రహదారుల వద్ద బారికేడ్లు కట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మొదటిసారి నెల్లూరు సెంట్రల్ జైలుకు పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వస్తున్న జగన్ కు పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీనిపై మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు పర్యటన సందర్భంగా నెల్లూరు నగరం అంతా కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆంక్షలు పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో గత 2 నెలలుగా ఫార్జీ అక్రమ కేసులో వైసీపీ మాజీ మంత్రి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 10:30కు సెంట్రల్ జైలు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి సెంట్రల్ జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ ద్వారా కలుస్తారు. అక్కడి నుంచి ములాఖాత్ అనంతరం అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి 11:30కంతా నెల్లూరు నగరంలోని కొండపాలెం గేటు వద్ద ఉన్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుంటారు. అయితే ఈ సందర్భంగా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనము నెల్లూరు నగరంలోని కొండపాలెం గేటు వద్ద మనం ఉన్నాము. ఇక్కడ మనం విజువల్స్లో చూసినట్లయితే ఈ కొండపాలెం గేట్ సెంటర్లో ఉన్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ఇక్కడ ఉంది. ఇక్కడ పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రానున్న సందర్భంగా పోలీస్ శాఖ నుంచి 1000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ నుంచి ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలకు 168 నోటీస్ జారీ చేసి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎటువంటి జన సమీకరణ చేయకూడదని, ఎటువంటి జన ప్రలంబం చూపించకూడదని, దీనికి పరిమితం అనుమతులు ఇచ్చున్నామని కూడా పోలీస్ శాఖ పటిష్టంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులంతా కూడా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన జయప్రదం విజయవంతం చేసే విధంగా వాళ్ళు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 30,000 మంది జనాభాని ఇక్కడ జమకూర్చే విధంగా కూడా ఇట్లా వైసీపీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే 3 జిల్లాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 3 జిల్లాల్లో పర్యటించి అల్లర్లు సృష్టించిన విధంగా, అయితే లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్న దానికి ఇబ్బందికరంగా ఉన్నందువల్ల గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎటువంటి ఆంక్షలు లేకుండా పోలీస్ శాఖ పరిమితులు ఇచ్చింది. అయితే ఇటీవల జరిగిన 3 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈరోజు నెల్లూరు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పర్యటనకి కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. సెంట్రల్ జైలు వద్దకు హెలిప్యాడ్ వరకు 10 మంది నేతలకు, సెంట్రల్ జైలు వద్ద 15 మంది మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అంతేకాకుండా నలపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు రోడ్డు మార్గాన సెంట్రల్ జైలు నుంచి నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వరకు చేరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు 3 వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు. అక్కడ ప్రసన్న కుమార్ ఇంటి వద్ద 100 మంది కార్యకర్తల వరకే అనుమతి ఇచ్చారు. అయితే పోలీస్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ కూడా ప్రజలు అల్లర్లకు కూడకూడదని, ఎటువంటి వాల్ పోస్టులు కానీ, ఎటువంటి నినాదాలు కానీ, ఎటువంటి ఫ్లెక్సీలు కానీ, ఎటువంటి ఫలకార్డులు కానీ ప్రదర్శించకూడదు. దీన్ని వ్యతిరేకిస్తే చట్ట వ్యతిరేకం సంబంధించి వ్యతిరేకిస్తే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. అటు సెంట్రల్ జైలు వద్ద కావచ్చు, అదేవిధంగా నెల్లూరు నగరానికి వస్తున్న సరిహద్దులన్నీ కూడా ఎక్కడికక్కడ సరిహద్దులంతా కూడా బార్కాడ్లు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు నెల్లూరు నగరం లోపల రాకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా వైసీపీ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకోవడానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రజాదరణని ఓర్వలేక చంద్రబాబు నాయుడు ఇది చేపిస్తానని చెప్పి కూడా వైసీపీ నేత విమర్శిస్తున్నారు. అయితే ఇటు పోలీస్ శాఖ దీన్ని కొట్టివేస్తుంది. పోలీస్ శాఖ సందర్భంగా నెల్లూరు జిల్లా పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జగన్మోహన్ రెడ్డి తన పర్యటన పూర్తి చేసుకు వెళ్ళాలని, ఇక్కడ అల్లర్లు సృష్టించిన, వ్యతిరేకంగా పోస్టులు చేసినా దీని మీద మేము అడ్డుకుంటామని పోలీస్ శాఖ చెప్తుంది. గతంలో జరిగిన పరిణామాల నిమిత్తమే ఈరోజు పోలీస్ శాఖ గట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చెప్పుకోవచ్చు. ఈరోజు ఇంకా మరికొద్దిసేపట్లో ఇప్పటికి 9:30 అయింది. ఇంకా మరి 10:30కి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు చేరుకుంటారు. అక్కడ ములాఖాత్ అయిన తర్వాత నెల్లూరు నగరంలో ఉన్న కొండపాలెం గేటు వద్ద చేరుకుంటారు. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. ఇట్లా వైసీపీ నేతలు ఇప్పటికే కొండపాలెం గేటు వద్ద ఉన్న ప్రసన్న కుమార్ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే పోలీస్ శాఖ అయితే దీన్ని మాత్రం ఖండిస్తుంది. పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈరోజు జగన్మోహన్ పర్యటన నిమిత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా హై టెన్షన్ మొదలవుతుంది. ఇటు వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసి
చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇటు పోలీస్ శాఖ అయితే ఎక్కడ అల్లర్లు సృష్టించుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. మన చెలపతో కృష్ణ 6 టీవీ నెల్లూరు.